ఏమండి వరు థ్యాంక్ యూ వరు, నన్ను బతికించావు. నేను బ్రతికేనా? ఎందుకండి, ఎందుకు నన్ను బ్రతికించారు? మళ్ళీ నరకం అనుభవించడానికా? మళ్ళీ ఎందుకు బ్రతికించారండి? నా కోసం. మీతో కలిసి బ్రతికే అవకాశమే లేనప్పుడు నేను బ్రతికినా ఒకటే, చచ్చిపోయినా ఒకటే. అదంతా మర్చిపో, నువ్వు ముందు కోలుకో. జరగాల్సిందంతా నేను చూసుకుంటాను. ఏమండి, ఇదంతా నాన్నకి తెలిసిపోయిందా? నేను విషయం తీసుకున్నట్టు ఈ పెళ్ళి ఆగిపోయినట్టు నాన్నకి తెలుసా? లేదు, ఎవరు చెప్పలేదు. ఆయన మీనాక్షి దగ్గరే ఉన్నారు. అక్కకి ఎలా ఉంది? మీ అమ్మ పుట్టింది వరదని. పాప పుట్టిందా? ఇద్దరు బానే ఉన్నారా? తల్లి ఇంకా బిడ్డకు తల్లి. అదే మీ అమ్మ కూడా క్షేమంగా ఉంది. నువ్వు స్పృహలో లేనప్పుడు పెద్దమ్మ ఇక్కడికి వచ్చి నిన్ను చూసి వెళ్ళింది. కానీ నాన్నకి తెలిస్తే, ఆ సిద్ధు నాన్నతో చెప్పేస్తే? అబ్బా, ముందు నీ సంగతి నువ్వు చూసుకోవే. వాళ్ళేంటి వీళ్ళేంటి ఇవన్నీ నీకెందుకే? ఇప్పుడు ఇవన్నీ ఆలోచించడం అవసరమా? కాదురా, నేను విషయం తాగానని తెలిసినా ఆయన బ్రతకరు. నా పెళ్లి ఆగిపోయిందని తెలిసినా ఆయన బతకరు. అందుకేరా నాకు చాలా భయం వేస్తుంది. వరు, నువ్వు బతికావు, మామూలు మనిషి అయ్యావు. ఒకవేళ నీకేదైనా అయ్యుంటే నేను కూడా నీతో పట్టే విషం తాగేసి ఉండేవాడిని. మన చావుకప్పుడు ఎవరు బాధ్యులై ఉండేవాళ్ళు? ఆ సిద్ధుగాడా, మీ నాన్న? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.